నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను గిరిజ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, వ్యవస్థాగత సంస్కరణలని ప్రజలకు వివరంగా పారదర్శకంగా తెలియజేసేందుకు ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయాలంటూ ఆయన మంత్రులు, ఉన్నతాధికారులని ఆదేశించారు. గత 2 సంవత్సరాల కాలంలో అనేక ఆర్థిక సవాళ్లని అధిగమించి సుపరిపాలన ద్వారా ప్రజలకి జవాబుదారీగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ అడుగు ముందుకు వేసింది. 2024 జూన్లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలు ఎలా విధ్వంసమయ్యాయని చెబుతూ ప్రభుత్వం 7 శ్వేత పత్రాలని విడుదల చేసింది. ఆ శ్వేత పత్రాలకి కొనసాగింపుగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ల తరహాలో ఈ తాజా నివేదికలు ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం 10 అంశాలపై ఈ నివేదికలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 1 అభివృద్ధి, 2 ఆర్థిక రంగం, 3 సుపరిపాలన, 4 సంక్షేమం, సాధికారత అంశాలకి సంబంధించిన నివేదికల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నారు. ఇక 5వది పోలవరం ప్రాజెక్టు, 6 రాజధాని అమరావతి, 7 విద్యుత్ రంగం, 8 శాంతి భద్రతలు, 9 మైనింగ్, 10 ఎక్సైజ్ రంగం ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని సీఎం చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. మిగతా రంగాలపై ఆయా శాఖల మంత్రుల రిపోర్టులు విడుదల చేయనున్నారు. ఇవాళ విద్యుత్ రంగంపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నివేదిక విడుదల చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలని నేరుగా ప్రజల ముందు ఉంచనుంది. ఇందుకోసం ఆయా రంగాల వారి 10 అంశాలపై నివేదికలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షను నిర్వహించారు. 10 అంశాల్లో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకి సంబంధించిన నివేదికలని ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాల నివేదికల్ని ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. తొలుత విద్యుత్ రంగంపై నివేదికని ఇవాళ ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటిస్తారు. అన్ని రంగాలకి సంబంధించిన నివేదికల విడుదలని జూలై 18 నాటికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాత వాటన్నింటినీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు, అధికారులని ఆదేశించారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో నెలకొన్న పరిస్థితిపై అప్పట్లో మొత్తం 7 శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో ఆ శ్వేత పత్రాల్లోని అంశాలపై తీసుకున్న చర్యలను ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల్లో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో వికాసం వైపు తీసుకెళ్లిన విధానం, ఆయా రంగాల్లో సాధించిన పురోగతి తదితర వివరాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు వంటివి ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు చెప్పారు. 2 ఏళ్లలో పరిపాలనను, ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టడమే ఈ నివేదికల ఉద్దేశమని తెలిపారు. వీటిని ఏటా ఇవ్వాలని సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగాల్లో సాధించిన అభివృద్ధి, చేపట్టిన చర్యలు, విజయాల వివరాలతో అభివృద్ధి అంశంపై కూటమి అధికారంలోకి వచ్చాక పాలనలో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన విధానాలు, అనుసరించినటువంటి పద్ధతులు తదితర వివరాలతో సుపరిపాలన అంశంపై, సంక్షేమం, P4 కార్యక్రమాల వివరాలతో సంక్షేమం, సాధికారత అంశంపైన ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేయాలంటూ సీఎం నిర్దేశించారు. మంత్రులు ఆయా రంగాలకి సంబంధించిన నివేదికల్ని విడుదల చేయటం పూర్తి చేసిన తర్వాత చివర్లో 4 అంశాలపై ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వం పనిచేసింది. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా 23 లక్షల కోట్ల ప్రాజెక్టులని ఏపీకి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుని గూగుల్ ఏఐ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులని విశాఖపట్నంకి తీసుకురావటం, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో వచ్చిన మార్పులని ఈ రిపోర్టుల్లో వివరిస్తారు. మరోవైపు సంక్షేమంలో భాగంగా నెలకి 4,000కు పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లని 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి దగ్గరే పంపిణీ చేయటం, దీపం 2 పథకం కింద మహిళలకి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామన్నారు. తద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలనుకుంటున్నారు. అమరావతికి తిరిగి ప్రాణం పోసి దానికి రాష్ట్ర ఏకైక శాశ్వత రాజధానిగా నిలబెట్టడంతో పాటు శాంతి భద్రతల విభాగంలో గంజాయి నియంత్రణ, మహిళల రక్షణ కోసం చేపట్టిన చర్యలని కూడా నివేదికల్లో వివరిస్తారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల ప్రధాన ఉద్దేశం కేవలం ప్రభుత్వ విజయాలను చాటుకోవడం మాత్రమే కాదని, రాష్ట్రంలో విపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలకు, ఫేక్ న్యూస్ కి బలమైన వాస్తవాలతో
లెక్కలతో చెక్ పెట్టనున్నారు చంద్రబాబు నాయుడు.